మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు నడుస్తుంది. విశాఖ ఉక్కే ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇక్కడున్న విశాఖపట్నం చెందిన శాసనసభ్యులు నాయకులు కూడా తెలుసు, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలుగుతామా, సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఇది సాధించుకోగలుగుతామా అని సందేహాలు మనలోనే ఉండేది. అలాంటిది వేదిక మొన్న కేంద్ర మంత్రులు పెమ్మసాని గారు కానివ్వండి, అటు రాము కానివ్వండి, ఎస్ ఇది సాధించుకోగలుగుతాం, మాట్లాడదాం, పోరాడదాం అని చెప్పారు. కేంద్రంలో ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని అర్ధరాత్రి 12 కలిసి, ఇప్పుడు కూడా ఆ ఫోటో మా దగ్గర ఉంది, విశాఖ ఉక్కు గురించి చర్చించారు. వదిలిపెట్టలేదు, ఇది మాకు కాపాడుకోవాలి, ఒక సెంటిమెంట్ మాకు ఇదని చెప్పి. కేంద్రంలో మనం బలపరిచిన ప్రభుత్వం ఉంది కనుక, మన ప్రభుత్వం ఉంది కనుకనే విశాఖ ఉక్కుని ఈరోజు కాపాడుకోగలిగినాం, రైల్వే జోన్ సాధించుకోగలిగినాం. త్వరలో కర్నూలుకి హైకోర్టు బెంచ్ కూడా తీసుకురాబోతున్నాం. ఆగిపోయిన అమరావతి పనులు ఈరోజు వేగంగా ముందరికి నడుస్తున్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రానికి పార్లమెంట్ సాక్షిగా ఇది రాజధాని అని చెప్పలేదు, ఒకే ఒక అమరావతికి చెప్పారు. అది ఎందుకు జరిగిందంటే కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది. పోలవరానికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చాం, ఆగిపోయిన పనుల్ని వేగంగా ఈరోజు మనం ముందలు తీసుకెళ్తున్నాం. అంతేకాదు మన రాష్ట్రంలో పవన్ అన్న ఉన్నారు. నేను ఎన్నో మార్లు చెప్పా, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న ఆయన్ని కలిసిదానికి వచ్చారు. మేము కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అక్కడ బస్సులో కుటుంబం అంతా ఉంటే కలవాలని నేను వచ్చాను. అప్పుడు ఆయన ఒక్కటే ఒక మాట చెప్పాడు, లోకేష్ ఒక పెద్దన్నగా నీకు నేను అండగా నిలబడతాను, నీకు ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయి అని చెప్పిన వ్యక్తి పవన్ అన్న. ఈరోజు చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నారు, కనీసం 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలి, కలిసికట్టుగా మనం పనిచేయాలని. మొన్న ఒక ఇంటర్వ్యూలో పొరపాటున నేను 2029 కూటమి గెలుస్తుందని చెప్పా. ఇమ్మీడియట్గా ఆయన ఫోన్ చేసి నేను 3 టర్ములు అంటే నువ్వు వచ్చే టర్మే అంటావు ఏంటని నాతో దెబ్బలాడిన వ్యక్తి పవన్ అన్న. పొత్తు ధర్మం అందరం పాటించాలి, కలిసికట్టుగా పోరాడాలి, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. దీనికి మనందరి సహకారం చాలా చాలా అవసరం. ఇంకా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు క్రెడిట్ చోరీ జబ్బున్న నాయకుడు ఉన్నాడు. సారీ, మన రాష్ట్రంలో కాదు, బెంగళూరులో ఉంటాడు ఆయన. ఇప్పుడు అయింది బెన్ తాహై 3 రోజులు బెంగళూరులో, ఒకరోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్లో ఉన్న వ్యక్తి. ఒక కంపెనీ తీసుకురారు, ఒక పని పూర్తి చేయరు, మనం తీసుకొస్తేమో మేం చేసామంటారు. విచిత్రం ఏంటంటే గూగుల్ ఒక అద్భుతమైన ఉదాహరణ. ఫస్ట్ మీటింగ్ విశాఖపట్నంలో రహస్యంగా మనం పెట్టుకున్నాం. దాని తర్వాత నేను వెళ్ళి ఫాలోఅప్ చేశా. మళ్ళీ వాళ్ళు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశారు. వాళ్ళు 2-3 మార్పులు కావాలి చట్టంలో అంటే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు కానివ్వండి, ఐటీ శాఖ మంత్రులు ఇంకా అశ్విని వైష్ణవ్తో గారు కానివ్వండి, సంప్రదింపులు చేసి పాజిటివ్గా వెళ్ళి చట్టాలే మార్చితే మేము తీసుకొచ్చామని క్రెడిట్ చోరీ చేసానికి ప్రయత్నిస్తారు. చలో తీసుకోండి రాబాయ్ అంటే ఏకంగా వాళ్ళ ఎంపీఏ కోర్టుకు వెళ్ళి అలాంటి కంపెనీకి భూములు ఎట్టిస్తారని పిల్లేస్తారు. అంటే ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలి. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా అద్భుతంగా చెప్పారు. వివేకానంద రెడ్డి గారి హత్యనే ఒక అద్భుతమైన ఉదాహరణ. ఎట్లా వాళ్ళ నాయకుడిని చంపేసి ఆ నెపం మన పైన వేశారు.
ఆ రోజు మనం పని చేసుకుంటూ పోయాం, సంక్షేమం చేసుకుంటూ పోయాం, అభివృద్ధి చేసుకుంటూ పోయాం. కానీ వాళ్ళు చెప్తున్న అబద్ధాలని తిప్పికొట్టలేకపోయాం. మనందరిపైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ సిసిడి క్రెడిట్ చోరీ డిసార్డర్, ఈ జబ్బున్న వ్యక్తి ఇంకా అనేక అబద్ధాలు చెప్తాడు, ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తాడు. మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉందని ఇక్కడున్న నాయకులందరికీ తెలియజేసుకుంటున్నాను. నాయకుల్ని, కార్యకర్తల్ని నేను ఒక విషయం కోరుతున్నా. ఈ భూమిపైన లోకేష్ శాశ్వతం కాదు, మీరు శాశ్వతం కాదు, కానీ తెలుగుదేశం పార్టీ అనే వ్యవస్థ శాశ్వతం. మనం పార్టీని బలోపేతం చేద్దాం, 10 మంది నాయకుల్ని తయారు చేద్దాం. కానీ 10 మంది తొక్కేసి పైకి వస్తాం అనుకుంటే మటుకు చాలా పొరపాటు పడుతుంది. సామాన్య కార్యకర్తని ఒక నాయకుడిగా తయారు చేద్దాం, ఆర్నిసలు కృషి చేద్దాం, పని చేద్దాం, పార్టీని మనం బలోపేతం చేద్దాం. ఈరోజు పార్టీ ఒక వ్యక్తిని ఒక ప్రధాన కార్యదర్శిగా, ఒక ఉపాధ్యక్షుడిగా, ఒక సెక్రటరీగా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గుర్తించిందంటే అది మన చంద్రబాబు నాయుడు గారు జల్లెడు బట్టి గుర్తిస్తాం జరిగింది. సో వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు చెప్తున్న విషయాలని పార్టీ డైరెక్షన్లో అమలు చేస్తారు. సో వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు గౌరవించాలి, వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇస్తున్న ఫీడ్బ్యాక్ పర్ఫెక్ట్ అని నేను అన్ను, కానీ మీరు చర్చించండి. 4 గోడల మధ్యలో కూర్చుని చర్చించి ఇట్లా కాదు ఇట్లుంది ఎట్లా చేద్దామని డిస్కస్ చేసి ముందరికి తీసుకెళ్లాలని ఈ సభాముఖం ఇక్కడ ఉన్న నాయకులందరినీ కోరుకుంటున్నాను. అంతేకాదు, అహంకారం వస్తే ఏమవుతుందో 2024 ఎన్నికల్లో మనం చూసాం. వై నాట్ అని చెప్పిన వాళ్ళకి కేవలం ఒక క్రికెట్ టీం మిగిలింది. 151 సీట్లు వచ్చిన వ్యక్తి 11 సీట్లు పడిపోయారు, ప్రతిపక్ష హోదా లేకుండా పోయారు. అహంకారం వస్తే ఎంత ఇబ్బంది పడతాం అనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. సో అహంకారం మనందరం వీడాలి, కలిసికట్టుగా పనిచేయాలి. ఒక టీం వర్క్ అనేది చాలా చాలా అవసరం. సమస్యలు ఉంటాయి, అన్ని విషయాల్లో నేను పల్లా గారు ఒప్పుకోపోవచ్చు. ఇద్దరం కూర్చుంటాం, నేనన్నా పల్లాన్ని కన్విన్స్ చేస్తాను, లేదంటే పల్లన్నా నన్ను కన్విన్స్ చేస్తాను. నిర్ణయం తీసుకున్న తర్వాతనే నేను బయటికి వస్తాం జరుగుతుంది. ఇట్లా ఎవరితోనా సమస్య ఉంటే భోజనం పెట్టండి, వాళ్ళని ఇంటికి పిలిపించండి, కూర్చోబెట్టి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను. మనం నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలి. మన జాతీయ అధ్యక్షుల వారే ప్రతిరోజు 20 గంటలు పనిచేస్తుంటే మనం కనీసం 1 గంట ఆయనకన్నా ఎక్కువ పని చేయాలి కదా, కనీసం 1 గంట ఎక్కువ పని చేయాలి. పవిత్రమైన దేవాలయం ఉంది. ఈరోజు మీరు చూస్తున్నారు, బీజేపీ మినహా భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యాలయం ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీకి సొంతం. మనందరం పనిచేసడానికి ప్లేస్ ఉంది. సెంట్రల్ కమిటీకి ఒక ఫ్లోర్ ఉంది, స్టేట్ కమిటీకి ఒక ఫ్లోర్ ఉంది, ట్రైనింగ్, గ్రీవెన్సెస్ అందరికి సెపరేట్గా ఒక బిల్డింగే ఉంది. 365 రోజుల్లో 300 రోజులు ట్రైనింగ్ ఇక్కడ జరగబోతుంది. ఇప్పటికీ సుమారుగా 8,000 మందికి ఇక్కడ ట్రైనింగ్ చేసాం. గ్రామ పార్టీ స్థాయి వరకు తప్పనిసరిగా ఇక్కడికే పిలుస్తాం, వాళ్ళు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం. ఈరోజు మీరు కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. ఇది ప్రారంభం మాత్రమే. కంపల్సరీ 2 రోజులు మీరు ఇక్కడ ఉండాలి. 2 రోజులు ఉంటుంది ట్రైనింగ్, నాకు ఉంటుంది ఆ ట్రైనింగు. సామాన్య కార్యకర్త ఎక్కడ పడుకున్నారో అక్కడనే మనం పడుకుంటున్నాం, అక్కడనే మనం అందరం అక్కడ స్నానం చేస్తున్నాం. కార్యకర్తలు ఎట్లా చూసుకుంటామో అదేవిధంగా పార్టీ కూడా మనం చూసుకుంటుంది. ఈ ట్రైనింగ్ అనేది చాలా చాలా అవసరం. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అందరూ సహకరించాలని ఈ సభాముఖం కోరుకుంటూ, ఇంత చిన్న వయసులో నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు మీరందరూ. వాస్తవంగా నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను, ఆ కుర్చీలో నేను కూర్చోగలుగుతున్నానంటే దానికి కారణం వేదిక ముందున్న నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1 కోటి మంది కార్యకర్తలు. మీ త్యాగాలతో నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. ఆ రోజు మీరు నాతో నడిచారు కనుకనే యువగలం పాదయాత్ర సక్సెస్ అయింది. నా వెనక్కుంటూ నన్ను ప్రోత్సహిస్తూ